miss India and I'm going to miss everybody. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఐ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండి ఫర్ ఆల్ ద విషెస్ విచ్ ఆర్ లైక్ పోరింగ్ ఇన్ కంటిన్యూస్లీ యూట్యూబ్లో, కామెంట్ సెక్షన్లో, ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది హ్యాపీ జర్నీ అని నాకు విష్ చేస్తున్నారు. ఎస్పెషలీ నేను ఆ వీడియో చేసిన తర్వాత దట్ ద పవర్ ఆఫ్ యూట్యూబ్ కమ్యూనిటీ, ఐమ్ ఐ ఫ్లయింగ్ బ్యాక్ టు యూఎస్. అసలు ఆ వీడియోకి అసలు అంత రెస్పాన్స్ వస్తుంది, అంతమంది విష్ చేస్తారని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. బట్ ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా అయితే ఒక 1000 మెసేజెస్ అయినా వచ్చున్నాయి. సో అసలు మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి ఐ ఫీల్ దట్ ఐఎమ్ గోయింగ్ టు బీ ట్రావెలింగ్ సేఫ్లీ విత్ మై కిడ్స్. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండి ఫర్ కీపింగ్ మీ ఇన్ యువర్ ప్రేయర్స్. నా ఈ వీడియో వచ్చేసి ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ దిస్ యాజ్ బాయ్ ఇండియా అని. ముందైతే అసలు అప్లోడ్ చేస్తానా చైనా అని అనుకున్నాను. అసలు ఎడిట్ చేసే టైం అంటే అస్సలు లేదు. సో ఇది ప్రతిదీ అంతలా ఎడిట్ చేయక్కర్లేదు కదా అనిపించింది. ఏదో ఒకటి వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఐ జస్ట్ ఫెల్ లెట్ మీ జస్ట్ డూ ఇట్ అని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో దిస్ వీడియో విల్ జస్ట్ బీ లైక్ a little bit of everything అండి. యూ విల్ బీ సీయింగ్ ఎవ్రీథింగ్. అసలు ఎలా గడిచినాయి రోజులు, ఎలా గడిచినాయి. సరే, ఇక్కడైతే నేను అసలు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు కదా. కొంతమంది అడిగారు అత్తయ్య పెట్టిన ముగ్గు చూపించమని. సో ఇక్కడైతే ఒకరోజు అత్తయ్య పెడతా ఉంటే తీశాను. అసలు ఈచ్ వన్ దీని వెనకాల ఒక్కొక్క మీనింగ్ తోటి కూడా అత్తయ్య ఎక్స్ప్లెయిన్ చేశారండి. అదంతా పెడితే 1 hour అవుతుంది వీడియో, అందుకనే ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్గా చూపించాను. కానీ చూడండి ఎంత బాగా వేస్తున్నారో. ఎవ్రీడే వేయరండి, వన్స్ ఇన్ 4 days అలా అయితే అత్తయ్య ఇదైతే వేస్తారు. అండ్ ఇక్కడ క్యూట్ బుజ్జి కృష్ణుని వేస్తున్నారు చూడండి అత్తయ్య. అండ్ ఇందాక వేసిన లెఫ్ట్ సైడ్ అది హనుమంతుడు, గణేశుడు. సో యా, చాలా పేషెంట్గా అయితే రోజు పొద్దున్న పూజ చేసుకుంటారనమాట. సో మార్నింగ్ ఇలా అయితే స్టార్ట్ అయ్యాయండి నా రోజులు. బాగా మిస్ అవుతాను. ఆల్మోస్ట్ ఒక 3 months నేను అత్తయ్య ఇంట్లోనే ఉండిపోయాను కదా. సో ఈ రోజులైతే ఎప్పటికీ అయితే నేను అసలు మర్చిపోలేను. పొద్దున్న మేము లేకపోతే అత్తయ్య రోజు మార్నింగ్స్ కిందకి వెళ్ళి ఇక్కడ వాళ్ళకి చిన్న గార్డెన్ ఏరియా ఉంటుందన్నమాట. అక్కడ అయితే అత్తయ్య వెళ్ళి జామాకులు, ఇంకా లైక్ రకరకాల ఆకులు అనమాట, లైక్ మ్యాంగో లీవ్స్, ఇంకా ఇంకొకటి ఏంటబ్బా, అది మన యూఎస్లో చాలా కాస్ట్లీ ఉంటాయి చూడండి ఆకులు. ఏంటండి ఇప్పుడు సడన్గా పేరు మర్చిపోతాను, సరిగ్గా గుర్తు కూడా రాదు నాకేమి. బట్ ఇవన్నీ హెల్త్కి చాలా, ఒక్కొక్క ఆకుకి ఒక్కొక్క బెనిఫిట్స్ ఉంటాయని అత్తయ్య ఎప్పుడు ఈ ఆకుల్ని బాయిల్ చేసుకుని తాగుతారనమాట వాటర్లో. సో అందుకనే నేను ఉండుంటే బాల్కనీలో కూడా ఒక గార్డెన్ పెట్టేదాన్ని. బట్ యా, దిస్ ఇస్ దేర్ గార్డెన్. శంకులో ఉంది సార్. ఈ అమెరికాలో ఎంత ఎక్కువ అమ్ముతారంటే అది వచ్చేసి శంకు పువ్వు అండ్ ఇది ముల్లంగి అండి. ఇప్పుడు గుర్తొచ్చింది చూసారా ఎంత పెద్ద చెట్టు ఉందో. దాని వాటర్లో అయితే బోల్డ్ అని బెనిఫిట్స్ ఉంటాయి. నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే రోజుల్లో ఈ వాటర్ కూడా నేను తాగుతూ ఉండేదాన్ని అనమాట. అండ్ వైల్ వీ వేర్ డూయింగ్ దట్ పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళాం పొద్దున అక్కడే మంచిగా పేషెంట్గా కూర్చొని మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. What you doing, Shinika? When you put for her, then they went for rounds. Then when I got down, they went here, so I got down, and it was dead, so I removed it and came back to Shinika. I see. And then she was calling for you. Good job. So you make sure she was okay, right? Daya is plucking some more leaves. So let's see what she has got. ఎక్కడ? Danni malipum. మల్లెపూల చెట్టు. ఓ చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడైతే మల్లెపూలు చెట్లు చూడండి ఎన్ని ఉన్నాయో అక్కడ, అదే చూపిస్తున్నారు నాకు అత్తయ్య. Again you got a stone? It's half. Okay, let's go. Burn a baby. Thank you.
ఆ తర్వాత అత్తయ్య కింద కూర్చుని కాసేపు ప్రాణాయామం చేస్తారనమాట. ఇక్కడ నేను షూట్ చేస్తా ఉంటే షీ వాజ్ ఫీలింగ్ లిటిల్ బిట్ షై అనమాట. డూయింగ్ ప్రాణాయామం లైక్ ఇట్స్ ఓకే అత్తయ్య, డోంట్ ఫీల్ షై, చెయ్యండి అని. అండ్ దెన్ వీ వెంట్ అప్ స్టేర్స్ అండ్ ద ఫస్ట్ థింగ్ ఆ తెచ్చిన ఆకులను అయితే బాయిల్ చేస్తారు. అండ్ రోజు ఒకేలా ఉండదండి. ఆ రోజు వచ్చేసి మేమైతే అలా వెళ్ళాము కిందకి. బట్ రొటీన్లీ ఇలాగే గడిచినాయి ఈ లాక్డౌన్లో ఇండియాలో అత్తయ్య మావయ్యతోటి రోజులు ఎలా గడిచినాయి అనేసి అవన్నీ ఫ్యూచర్లో నేను కూడా గుర్తు తెచ్చుకోవచ్చు అని కొన్ని మూమెంట్స్ అయితే ఈ వీడియోలో అయితే క్యాప్చర్ చేశాను. అండ్ అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ ఇందులో మీరు కొన్ని జీరా కానీ పెప్పర్ కానీ అవి కూడా వేసుకోవచ్చు అండి. అది కూడా వేసుకొని హ్యాపీగా తాగొచ్చు. అండ్ కింద ఒక షాప్ ఉందన్నమాట మాకు. అప్పుడప్పుడు ఆ షాప్కి వెళ్ళి ఇష్టాకి నచ్చినవి అని తీసుకుని వస్తూ ఉన్నాను. ఆ రోజు లాలీపాప్స్ తెచ్చాను ఇద్దరికి. buying me chocolate again. Shilka, say thank you to Amma. Thank you. Enjoy. సో అది అయిపోయిన తర్వాత అత్తయ్య కానీ నేను కానీ వీ యూస్ టు కుక్. ఒకవేళ అత్తయ్య కుక్ చేశారంటే నేను ఇంట్లో పనులు చేసేదాన్ని, నేను కుక్ చేశానంటే అత్తయ్య ఇంట్లో పనులు చేసేవారు. బట్ రోజులైతే అలా గడిచాయి. అండ్ బాగా వర్కౌట్ కూడా అయ్యేదండి. ఇల్లు తుడవటం, తడిబట్టేయటం, బట్టలు కొంచెం వాష్ చేసుకోవటం, అండ్ పిల్లలకి స్నానాలు చేయించడం. సమ్టైమ్స్ వాళ్ళు చేయించేవారు, సమ్టైమ్స్ నేను చేయించేదాన్ని. అండ్ వంట అయిపోయిన తర్వాత బోల్డ్ అండ్ డిషెస్ కూడా వాష్ చేయాల్సింది ఉండేవి. అండ్ అది అయిపోయిన తర్వాత ఇషితాతోటి ఎన్ని క్రాఫ్ట్స్ చేశాను తెలుసా. స్టార్టింగ్లో అయితే చాలా ఎక్కువ క్రాఫ్ట్స్ చేశాను. తర్వాత తనకి అపార్ట్మెంట్లో బోల్డ్ మంది ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట. సో అస్తమానం అమ్మ నేను ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తానని, ఈ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పి వెళ్ళిపోతూ ఉండేది. అండ్ ఐ డిడ్ హ్యావ్ సమ్ డిఫరెంట్ కన్నడ స్టైల్ రెసిపీస్. అసలు ఈ 2-3 months ఎప్పుడు ఇంతలా నేను కన్నడ రెసిపీస్ తినలేదు, అన్ని తిన్నాను. ఇక్కడైతే చూడండి వేపాకు ఉంటుంది కదా, వేపాకు పువ్వులను లీవ్స్ అది డ్రై చేసి చేస్తున్నారనమాట ఒక రైస్. ఎంత టేస్టీగా ఎంత డిఫరెంట్గా అనిపించింది తెలుసా నాకైతే రెసిపీ. ముందైతే కొన్ని పోపు గింజలు వేసేసారు అనమాట. వేసేసి కరివేపాకు అండ్ రెడ్ చిల్లీస్ అయితే వేసేసారు. అండ్ శ్రీనిక అత్తయ్య వంట చేస్తూ ఉంటే సంక ఎక్కడం ఎంత ఇష్టం అంతే దానికి. సో ఎనీవేస్ అందులో ఆ డ్రై చేసిన వేపాకుని వేసేసి కొంచెం ఉప్పు నిమ్మకాయ పిండేసి అందులో అన్నం కలిపేయటమే. ఎంత ఇట్ వాజ్ సో డిఫరెంట్ అండ్ ఇట్ వాజ్ రియల్లీ గుడ్. చాలా టేస్టీగా అనిపించింది. సో ఇలా అత్తయ్య పెట్టిన కూటు, సాంబార్లు, రసాలు ఒక రేంజ్లో తిన్నాను. అండ్ అన్నిటికంటే ఇష్టమైంది ఎన్ని మామిడికాయలు తిన్నానంటే అయ్యో బాబాయ్ బోల్డ్ అని మామిడికాయలు తిన్నాను. అండ్ భోంచేసిన తర్వాత కాసేపు అత్తయ్య శ్రీనికాతోటి కాసేపు రెస్ట్ తీసుకుని పడుకునేవారు. నేను పొద్దున్న లేట్గా లేసేదాన్ని. సో ఇంకా రోజులో ఇంకా మళ్ళీ నేను ఇష్ట అయితే పడుకునేవాళ్ళం కాదనమాట. సో వీ బోత్ యూస్ టు సెట్ ప్లే ఆర్ అగైన్ డూ సమ్ క్రాఫ్ట్స్ విత్ హర్, అది ఇది. సో అలా అయితే చేస్తూ ఉండేదాన్ని. అండ్ ఇంట్లో పనులు అన్నీ చేసిన తర్వాత అయితే ఐ యూస్ టు టేక్ బాత్. సో చాలా లేట్గా స్నానం చేసేదాన్ని అనమాట. అండ్ చాలామంది అడిగారు నా హెయిర్ కేర్ రొటీన్ చూసి ఏం షాంపూ యూస్ చేస్తున్నావు అని. అందుకని అదైతే చూపించాను. దట్స్ వాట్ వాస్ హియర్ and that was the shampoo I was using. And తులసి పూజ కూడా ఇందాక పూజ టైంలో ఇది చూపించలేదు కదా. ఇదైతే ఇక్కడున్న బుజ్జి బాల్కనీ. నాకు ఈ బాల్కనీ కనుక ఇచ్చారంటే టోటల్గా రెనోవేట్ చేసేసి దాన్ని. బట్ ఈ లాక్డౌన్లో వెళ్ళి ప్లాంట్స్ తేవాలన్నా సరే తేవడం కుదరలేదు. ಬೆರೆಸಿದ ಪದ್ಮಲಗೆನ್ನ ಅರಳಿದ ಪುಷ್ಪದಿಂದ ಶ್ರೀ ತುಳಸಿ ಪೂಜಿಪೋ ಚಂದ. ಅರಳಿದ ಪುಷ್ಪದಿಂದ ಶ್ರೀ ತುಳಸಿ ಪೂ. మీరు ఈ శ్రీనిక కూడా రోజు ఇలా పూజ చేస్తున్నాను అనుకుంటున్నారా? అస్సలు అనుకోకండి. అస్సలు అంటే అసలు అంత సీన్ లేదు. ఆ రోజు మావయ్య రోజు వేసుకుంటారనమాట. ఇది నేను ఒక్కసారి శ్రీనికకి వేస్తాను మావయ్య అని అడిగాను. సో మావయ్య పక్కన కూర్చుని రోజు ఇలా వాటర్లో ఆడుకుంటూ ఉంటుంది అది. సో అదే నాకైతే ఒక్కసారి వేయాలనిపించింది, భలే క్యూట్గా ఉంటుందని. అండ్ శ్రీనికకి ఇషిత దండం పెట్టుకుంటే కూర్చోవడం చాలా ఇష్టం. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ frozen ashes we all go down. సో
ఆఫ్టర్నూన్స్ అయితే అలా గడిచేయండి, కాసేపు ఆడుకుంటూ ఆర్ లేకపోతే నేను కొంతసేపు వర్క్ చేసుకుంటూ ఉండేదాన్ని. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి అస్సలు బయటికి వెళ్ళలేదు, చాలా తక్కువ సార్లు బయటికి వెళ్ళాను అనమాట. ఒకసారి అత్తయ్య ఇంటి దగ్గర ఉన్న బయట నడుచుకుంటూ ఒక చిన్న ఫామ్కి అయితే వెళ్ళాం అనమాట. ఆర్ మోస్ట్ ఆఫ్ ద డేస్ పిల్లల కింద ఆడుకుంటారు. ఇది ఆల్రెడీ మీరు నా ఇండియా డైరీస్లో చాలాసార్లు ఆల్రెడీ చూసేసే ఉంటారు కదా. బట్ యా, శ్రీనిక డిడ్ టేక్ లాడ్ ఆఫ్ మైల్ స్టోన్స్ ఈ ట్రిప్లోనే. తనకి నడవటం వచ్చింది అండ్ షీ గాట్ హర్ ఫస్ట్ టీత్. సో ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఈ లాక్డౌన్లో ఇండియాలో ఉన్నప్పుడు. అండ్ చూడండి, మెట్లు ఎక్కేసి క్లైంబింగ్ కూడా చేసేస్తుంది అనమాట. ఇంకా పార్క్ అంటే ఎంత ఇష్టం అంటే, సో ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఈ టైంలో ఇక్కడ ఉన్నాను. అమెరికాలో ఉంటే ఇంతలా వీళ్ళు ఆడుకునేవారో లేదో తెలియదు, కానీ ఇక్కడైతే బాగానే ఆడుకున్నారు. గేటెడ్ కమ్యూనిటీ కదా, సో అంత రిస్క్ లేదు. ఇట్ వాజ్ ఓకే. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అసలు మమ్మీ డాడీ కూడా వచ్చి మాతో ఉండటము, యూనో దట్స్ రియలీ ఎ బ్లెస్సింగ్ అని చెప్పుకోవాలి. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫర్ ద కిడ్స్ మోర్ దాన్ మీ, బికాస్ గ్రాండ్ పేరెంట్స్ తోటి ఈ గడిపిన మూమెంట్స్ అన్నీ ఐ హోప్ దే విల్ రిమెంబర్ అండి. ఇక్కడైతే అత్తయ్య మమ్మీ కలిసి వడియాలు వేస్తున్నారనమాట. ఇట్లా రెసిపీస్ కూడా నేను తీసానండి, బట్ ఎప్పుడు పోస్ట్ చేసే టైమే దొరకలేదు నాకు అసలు. అండ్ డాడీ ఉంటే, యాక్చువల్గా డాడీ ఉన్నందువల్ల నేను ఇంకా ఎక్కువ వీడియోస్ కూడా అప్లోడ్ చేయగలిగాను. బికాస్ అసలు ఆ కిడ్స్ని ఎంత బాగా చూసుకుంటారంటే, లైక్ కంటిన్యూస్గా అనమాట. వాళ్ళకి స్నానం చేయించడము, వాళ్ళని పార్క్కి తీసుకుని వెళ్తాము, వాళ్ళతో ఆడుకోవటము, లైక్ హీ క్యాన్ డెడికేట్ ఆల్ హిస్ టైమ్ ఫర్ దెమ్. So yeah, I'm so happy they are here. And never think that you're very lucky or చాలా బాగా ఉంటారు మీ ఫ్యామిలీలో, అలా అనుకోవద్దు అని అయితే నేను చెప్తాను. బికాస్ ఇట్స్ నాట్ దాట్ ఈజీ అండి. ఇట్ వాస్ పాసిబుల్ బికాస్ వీ ఆర్ కైండ్ ఆఫ్ డౌన్ టు ఎర్త్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఆల్ లైక్ వెరీ డౌన్ టు ఎర్త్. అండ్ ఏదైనా కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చినా సరే కొద్దిగా మర్చిపోవటానికి ట్రై చేస్తాం అనమాట. అందరం ఫ్యామిలీలో అందరం కొద్దిగా మర్చిపోవటానికి అయితే ట్రై చేస్తాము. అండ్ నేనైతే ఎక్కువ కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తాను. లైక్ నిజంగా నాకు ఏదైనా బాధగా ఉంటే వెంటనే చెప్తాను అనమాట. సో అది చెప్పకపోతే మనసులో పెట్టేసుకుంటే బాధ ఎక్కువైపోయి కలిసి ఉండటం అనేది ఇంపాసిబుల్ అవుతుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, అసలు గొడవ పడకుండా ఏదో చాలా ఆరాంగా గడిచిన రోజులు అని మీరు అనుకుంటారని చెప్తున్నాను. అలా ఎప్పుడు ఉండదండి, ఏ ఫ్యామిలీ ఉండదు. గొడవలు అయినాయి, డిస్టర్బెన్సెస్ అయినాయి, మళ్ళీ సర్దుకుపోవటం అయ్యింది, మాట్లాడుకోవటం అయ్యింది, అన్నీ అవుతూ ఉన్నాయి. అలా అవుతేనే అది ఫ్యామిలీ, లేకపోతే మీరు ఒక ఫేక్ వరల్డ్లో ఉంటున్నారు. అలా ఎప్పుడు ఉండకూడదు. యువర్ పీస్ ఆఫ్ మైండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పెద్దవాళ్ళని చెప్పేసి వాళ్ళు చెప్పిందే ఎప్పుడు కరెక్ట్ అని కాదు. ఆర్ మీరు చిన్నోళ్ళు, వాళ్ళకంటే ఎక్కువ చదువుకున్నారు, సో మీరు చెప్పిందే కరెక్ట్ అని కూడా ఉండదు. కొన్ని వాళ్ళు చెప్పినవి కరెక్ట్ ఉంటాయి, కొన్ని మనం చెప్పినవి కరెక్ట్ ఉంటాయి. అడ్జస్ట్ అవ్వాలి, కాంప్రమైజ్ అవ్వాలి. అండ్ ఇఫ్ ఇట్ స్టిల్ ఎఫెక్ట్స్ యువర్ పీస్ ఆఫ్ మైండ్, మీరు అస్సలు చాలా సాడ్గా ఉన్నారు ఆర్ అసలు కలిసి ఉండలేకపోతున్నారంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఉండాలండి. అంతేగాని మన మనశ్శాంతిని కోల్పోయి మరీ అడ్జస్ట్ అయిపోయి బ్రతకాల్సిన అవసరం అయితే ఎవ్వరికీ లేదు. సో యా, సో దట్స్ హౌ మై డేస్ వెంట్. అండ్ ఒక్కటి ఎప్పటికీ గుర్తుండిపోయేది ఏంటంటే దట్ బాల్కనీలో కూర్చొని కాఫీ తాగటం, టీ తాగటం. ఎస్పెషలీ దిస్ రూమ్, ఇషిత అండ్ మీ యూస్ టు షేర్ దిస్ రూమ్. శ్రీనిక చాలా మటుకు అత్తయ్య మావయ్య దగ్గరే పడుకునేది, ఇషిత నా బెడ్ చుట్టూరు కూర్చొని ఆడుకుంటూ ఉండేది. అండ్ ఐ స్పెంట్ లాస్ట్ 3 months జస్ట్ వర్కింగ్ ఆన్ యూట్యూబ్, ప్లేయింగ్ విత్ ద కిడ్స్. నేను బ్రేక్ తీసుకుంది ఈ రెండిట్ల కోసం. అండ్ ఐ ఫెల్ట్ హ్యాపీ దట్ నేను తీసుకున్న బ్రేక్ ఉపయోగపడింది అని. అండ్ ఐ థింక్ ఐఎమ్ ఆల్ రెడీ నౌ to go back and start working again. I will be updating about that once I reach back US. But yeah, I did not use this time to watch TV or to do any other things అండి. I tried to make good content. ఇంకా ముందు కూడా ఇంకా మంచి కంటెంట్ చేయటానికైతే నేను ట్రై చేస్తాను. I thank you all so much for supporting. మీ సపోర్ట్ చేయకపోతే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉండేదాన్ని కాదు. థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ మై కంటెంట్, ఫర్ టెలింగ్ మీ దట్ ఇట్ ఇస్ ఇన్స్పైరింగ్ యూ, మోటివేటింగ్ యూ, గివింగ్ యూ సో మచ్ ఆఫ్ పాజిటివిటీ. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత there have been so many nights అండి where I just let go of my sleep to just work more, to make more content. నేను ఎంత వద్దనుకున్నా సరే this platform is like pulling me more and more. So I absolutely loved what I doing. And
యా ఈ హౌస్ టూర్ చేయమని కూడా చాలామంది అడిగారు కదా, నేనైతే సరిగ్గా వీడియో తీయలేకపోయానండి. బట్ ఐ థింక్ నా వీడియోస్లో మీరు ఆల్రెడీ చాలా చూసేసే ఉంటారు ఈ ఇల్లు. బట్ దిస్ హౌస్ ఇస్ లైక్ అరౌండ్ 2400 స్క్వేర్ ఫీట్ అనమాట. సో చాలా విశాలంగా ఉంటుంది, ఎక్కువ స్టఫ్ పెట్టి కవర్ చేయలేదన్నమాట. దట్స్ హౌ ఇన్ లాస్ లైక్ టు స్టే, కొంచెం విశాలంగా ఓపెన్గా. అండ్ థ్యాంక్స్ దట్ ఇట్ వాస్ లైక్ దట్. పిల్లలు ఎంత బాగా ఆడుకున్నారో. అండ్ ఇట్ హ్యాస్ లైక్ 3 bedrooms అండ్ అన్ని బెడ్రూమ్స్కి మోస్ట్లీ ఇలాగే ఉంటాయి అనమాట. సో ఇక్కడైతే నేనున్న బెడ్రూమ్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. వన్ సైడ్ ఫుల్గా కబోర్డ్స్ అయితే ఇలా కట్టేసి ఉంటాయి. అండ్ సారీ ఐ డెంట్ డూ ఏ గుడ్ జాబ్ టు డూ ద కంప్లీట్ హౌస్ టూర్, ప్లీజ్ డోంట్ మైండ్ అండి. బట్ యా, నా ప్యాకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది, టైమ్ టు గో. అండ్ ఇట్స్ గివింగ్ మీ ఆల్ దిస్ మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. లైక్ చాలా ఏమంటారు, అంటే బాగా ఎక్కువ రోజులు అయిపోయినాయండి. లైక్ రియలీ చాలా రోజులు అయిపోయింది. ఎస్, ఐ వాంట్ గో బ్యాక్ టు మై హస్బెండ్, బట్ ఐఎమ్ మిస్సింగ్ ఇండియా. ఈ ట్రిప్లో అంటే నాకు చాలామంది చెప్పారనమాట, ఇదివరకు నాకు థాట్స్ వచ్చాయి ఇండియా వెళ్ళిపోవాలి, ఇండియాలోనే ఉండాలి అని. అండ్ లాట్ ఆఫ్ దెమ్ యూస్ టు సే దట్ నువ్వు ఫస్ట్ ఇండియాలో ఉండి చూడు, దెన్ యూ డిసైడ్ వెదర్ యూ వాంట్ టు లివ్ ఇన్ ఇండియా ఆర్ యూ వాంట్ గో బ్యాక్ యుఎస్ అని. అండ్ నౌ ఐ డిడ్ లివ్ ఇన్ ఇండియా. ఐ లివ్డ్ ఇన్ ఇండియా ఇన్ ఎ సమ్మర్ సీజన్, మేడ్ లేకుండా ఇన్లాస్ ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లల్ని చూసుకుంటూ, హస్బెండ్ లేకుండా నేను ఉండగలిగాను. Even though America gave me a lot, I have a lot of respect and love for US as well, but I feel I belong here. And at some point or the other, I want to come back, and I hope I will. I want to come back, we want to be there for our parents, and I don't know how things are going to work out, but inkoncham duties unnai. Financially we need to be a little bit more stable, so I want to go back US. I want to get back my software job because I want to do something in future. ఇంకా ఏంటో ఫుల్గా తెలీదు, బట్ దెర్ ఇస్ డెఫినెట్లీ సంథింగ్ ఐ డూ వాంట్ టు డూ, అండ్ ఫర్ దాట్ ఐ నీడ్ మోర్ స్టెబిలిటీ. బట్ thank you Swami, thank you God for giving me this break and for giving me a chance to be with my kids, be with my parents, in-laws, and for all your love and blessing. And I will never forget this time. Thank you Mom, Dad, Attaya, Mamaya, for making me feel home. I will miss India, and I'm going to miss everybody. So yeah, Andy, bye. I'll see you again back from US.